నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శనకి ఈరోజు జగన్ గారు వెళ్తున్నారు. విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు రోడ్డు మార్గాన్ని వెళ్తున్నారు. ఇక జగన్ గారి దగ్గరికి జనాల్ని వెళ్లకుండా ఆపే ప్రయత్నం పోలీసు వారు ఎంతలా చేశారంటే చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. ఇక బారికేడ్లు అడ్డు పెట్టడం, గ్రామాల దగ్గర పోలీస్ పహారా నిర్వహించడం, ఇక మళ్ళీ ముళ్ళ కంచెలు ఏర్పాటు చేయడం, ఎక్కడికెక్కడ పోలీసు వారు అయితే బండ్ల మీద వెళ్ళే వాళ్ళని ఇటేం పని అటు వెళ్ళండి, లారీ పక్కన కూర్చొని వెళ్తున్న డ్రైవర్ పక్కన కూర్చొని మీరెవరు ఎందుకు వెళ్తున్నారని వాళ్ళనా పడగడం. ఇక పొద్దు నుంచి చూస్తూ ఉన్నాం. అంతిమంగా జగన్ గారి సభని ఫెయిల్ చేయడమే వాళ్ళు మెయిన్ ఎజెండా. ఈరోజు జగన్ గారు నర్సీపట్నానికి వెళ్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ చేసేసి మెడికల్ కాలేజీల పైన జగన్ గారు పోరాటం చేస్తుంటే ఈ చూడని జనాలు కూడా సపోర్ట్ చేయట్లేదని చెప్పి వాళ్ళు చూపించే ప్రయత్నం చేయాలని వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేశారు. 10 కార్లే రావాలి, ఎంతమంది రావాలి, మిగిలిన వాళ్ళు ఎవరు రాకూడదు, ఎక్కడ ఆపకూడదు ఐదని. నర్సీపట్నంకి ఆయన బయలుదేరి దాదాపు 11:30కే బయలుదేరినట్టున్నారు విశాఖపట్నం. ఇంతవరకు నర్సీపట్నం వెళ్ళ అంటే అంత క్రౌడ్ ఉంది, అంత క్రౌడ్. ఇంకా కూడా సగం దూరం పయనించింది. ఆంధ్రజ్యోతి కూడా పొద్దునేం విపరీతంగా జనాలు లేరు, నో పర్మిషన్, అదేదో వాళ్ళు కూడా భలే మంచి తమ్మునే లేశారు, తొక్కుండా పోతారు అన్నట్టుగా ఏదో తమ్మునే లేశారు. అంతిమంగా తీరా కొద్దిసేపు ఆగి జగన్ గారి వెళ్తున్న పనిని లైవ్లో చూపిస్తున్నాడు. విపరీతంగా జనాలు వచ్చింది, జగన్ గారి పాటలు పెడుతూ ఆంధ్రజ్యోతిలో. నాకైతే నేను చూస్తాను నిజమేనా అనిపించింది. అంటే ఆంధ్రజ్యోతి కూడా రియాలిటీలోకి వచ్చేసింది. జగన్ గారిని ఏం చేసినా ఏం చేయకపోయినా ఆయన వెనక జనాలు ఎప్పుడూ ఉంటారు. జగన్ గారు మంచి మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకుడు. ఏం చేసినా కూడా జగన్ గారిని జనాలు వదిలిపెట్టరు. వద్దు అని చెప్పి కందకాలు తవ్వినా, వద్దు అని చెప్పి ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసిన, వద్దు అని చెప్పి బారికేడ్లు ఏర్పాటు చేసిన, వద్దు అని చెప్పి పోలీస్ పహారాలు ఏర్పాటు చేసి బెదిరింపు దూరంతో హెచ్చరికలు జారీ చేసిన, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు బేస్ చేసుకొని ముందస్తు హెచ్చరికలు, మానిటరింగ్ అని పూర్తిగా ఆయన మీద ధ్యాసంతా పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసుల వ్యవస్థను అందరం వాడుకొని జగన్ గారిని ఆపే ప్రయత్నాలు చేసినా కూడా జనాలనే జగన్ గారి దగ్గరికి వెళ్ళటం అనేది ఆపే ప్రయత్నం ఎవరు చేసినా కూడా అది అవ్వదు. ఏబిఎన్లో లైవ్ చూడండి ఒకసారి, ఎంత బాగా చూపిస్తున్నాడు ముచ్చటగా. నాకు కూడా అనిపించింది పాపం మన రాధాకృష్ణ చూడండి ఎంత ప్రేమగా అద్భుత ఆ జనాలు. మరి ఏబిఎన్లో కూడా చూపిస్తున్నాడు. విపరీతమైన జనాలు, ఆయన వెళ్తున్న దోవలు లైవ్ వీళ్ళు వేస్తుంది, ఏబిఎన్ వేస్తుంది లైవ్. జగన్ గారు వెళ్ళేది మొత్తం లైవ్ చూపిస్తున్నారు వీళ్ళు చూడండి. అది జగన్ గారు పాటలు వేస్తూ వాళ్ళు లైవ్ చూపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన రాధాకృష్ణ రేపే రాస్తాడు, జనాలు లేరని రాస్తాడా. రాసినా కూడా నువ్వు దొరికిపోయావు, లైవే చూపిస్తున్నావు. విపరీతమైన జనాలు వచ్చి నీ దాంట్లో నువ్వే చూపించావు. చంద్రబాబు నాయుడు గారు పూర్తి మిమ్మల్ని బేస్ చేసుకొని ప్రభుత్వాన్ని జాకీలు పెట్టి ఏడో లేపాలని ప్రయత్నం చేస్తున్నా. అంతిమంగా అప్పుడప్పుడు కొన్ని నిజాలన్నా మీరు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ మీరు. కానీ మళ్ళీ అడిగిపిడిది చంద్రబాబు నాయుడు గారు భజన చేస్తూ ఉన్నా కూడా కనీసం లైవ్లో చూపించి మీ ప్రేక్షకులకు కూడా మెడికల్ కాలేజీలు అనేది వ్యతిరేకిస్తున్నారు జనాలు, ప్రైవేట్ పరం చేయడం అని చెప్పి మీ ప్రేక్షకులకు కూడా మీరు చూపిస్తున్నందుకు నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. బికాజ్ ఎందుకంటే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయటం అసలు మంచి పద్ధతే కాదు అది. ఈరోజు జగన్ గారు వెళ్తున్న క్రమంలో స్టీల్ ప్లాంట్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పారు, ప్రైవేటైజేషన్ అడ్డుకొని సార్ అంటే ఆయన ఒకటే చెప్పాడు, అసలు మా పార్టీ దానికి వ్యతిరేకమయ్యా పూర్తిగా, మీరు ఏం చెప్పినా మేము అసెంబ్లీలో తీర్మానం చేసాం, ప్రధానమంత్రి లేఖలు రాసామని చెప్పారు. మత్స్యకారులందరూ వచ్చారు 16 గ్రామాల బల్క్ డ్రగ్ ప్రాజెక్టు వ్యతిరేకంగా. ఆ తర్వాత ఈస్ట్ వాళ్ళు వచ్చారు, గోవాడ గ్యాస్ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఇలా ఎన్నో అక్కడ పూర్తి వ్యతిరేకించే వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళు పూర్తిగా ఈ ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసిన పరిస్థితి. ప్రతి ఇష్యూలో కూడా ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది.